వస్తే నా రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పి కొంతలో ఎలుకు దూరినట్టు పొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగ్ అంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో. అంతా నీకే, తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసి సచ్చినాడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు షోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివ్వరా? నాతోనే ఆడుకుంటావా? నిన్ను నమస్కారం అయ్యా. దండాలు. నమస్కారం సర్పంచ్ గారు. వరంబోకు పద పంచాయతీకి. అలాగే. మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్పంచ్ సర్లేండి, ఏ పంచాయతీ ఏం గానీ ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు వీడు తెల్లంగా దొరమాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా. ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్ట, మీ పెళ్ళం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యా, అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గున్నే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రుడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు వెధవ ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమర పుల్లారెడ్డి తీర్పుని తప్పు పట్టేదెవరు? సర్పం, రవణ నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతిమంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ. అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే
ఈ సమరపుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు, ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎరుపు. ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి? ఆహా, చిచ్చి కాకిరెట్ట. రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా. అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాను. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక. ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే 60 అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడా, ఆడి కాస్తం కాల్పోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి అయ్యో, మూడెత్త. మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను, నువ్వంట్రా ఆవు నమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? అబ్బే, నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? ఆ, మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోర్వి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ. ఇటు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా? ఆ. గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోతా నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, నువ్వు ఉంచుకుంది పక్కింటాడితో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులే, ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్నా, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే నా బామ్మ. బంగారం. తిక్క కుదిరింది మామా. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ ఆ? డ్రాప్. వీడేంట్రా గెటప్పే మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మ. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మ. డాక్టర్ తన్ముఖ తెల్మ రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు? ఇద్దు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు, పేజర్ ఒకటి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ, వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు విక్టర్ రాణి. పేజర్లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యూ. యా, ఐ యామ్ వెరీ బిజీ. ఐ విల్ కాల్ యు లేటర్. వి విల్ మీట్ టుమారో. ఓకే, బై. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే, వాణ్ణి చూడండి రా. సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్. రోసి. హాయ్.
హలో ప్లీజ్ యువర్ డిస్టెన్స్. వాట్ నేమ్ యూ టోల్డ్? రోసీ. ఐ సీ. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్. యా, ఎనీ డౌట్? నో. వాట్ ఇస్ ద టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్? 100. యా యా. It is radio, not cellular. ఒక పని బాబు. ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి, మిస్ కాకండి మేడం. ప్లీజ్ 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 మేడం, మంచి తరుణం మించి దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి. రే ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? అసలు ఏ ఏరియా అనేది? చిలకలు కూడా. చిలకల పగిలిపోతాయి. పోరా ఓ పోనీ మీరేనే తీసుకోండి అమ్మా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి, ఏరియా ఫిల్మ్ తో మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యు లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. ఓ పని పోయింది బాబు, ఓ పని